రంగం సిద్ధం చేసుకున్నారు. హన్మకొండలో జరిగిన సీఎం రేవంత్ పర్యటనలో సారయ్య, బండ ప్రకాష్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు మంత్రి పొంగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. త్వరలోనే కాంగ్రెస్ కోటికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వెళ్లనున్నారు. ఇక ఆయన బాటలోనే మరో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హన్మకొండలో జరిగిన సీఎం రేవంత్ పర్యటనలో సారయ్య, బండ ప్రకాష్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు మంత్రి పొంగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి, మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. ఫోన్లో రామ్. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలిందని చెప్పనుకోవాలి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మరోవైపు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, అదేవిధంగా ప్రస్తుత శాసనమండలి వైస్ చైర్మన్ వరంగల్ జిల్లాకు చెందిన బండ ప్రకాష్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ హన్మకొండలో పెద్ద ఎత్తున పర్యటించారు. పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం కలెక్టరేట్ లో విధులు కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు పాల్గొనడం కొంత రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తా ఉంది. అయితే సారయ్య, ప్రకాష్ ఇద్దరు కూడా గత పాత కాంగ్రెస్ బ్యాచ్ చెందిన వాళ్ళే. ఆనాటి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా నుంచి మంత్రిగా కూడా సారయ్య పనిచేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బండ ప్రకాష్, సారయ్య ఇద్దరు కూడా టీఆర్ఎస్ లో చేరారు. అయితే బండ ప్రకాష్ టీఆర్ఎస్ లో చేరగానే ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు కాబట్టి రాజ్యసభ సీటును కూడా కేసీఆర్ ఇచ్చారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలకి రాజ్యసభ సీట్ ను ఖాళీ చేయించి ఎమ్మెల్సీ కూడా చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ స్థానంలో, ఈ రాజ్యసభ స్థానంలో ప్రస్తుతం ముదిరాజు రవిచంద్ర రాజ్యసభగా కొనసాగుతున్నారు. అయితే సారయ్య ఎమ్మెల్సీగా ఉన్నాడు. వరంగల్ జిల్లా నుంచి అప్పటికే దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మంత్రులుగా ఉన్న నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి టీఆర్ఎస్ లో దక్కలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేము నరేందర్ రెడ్డితో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి. త్వరలో అస్తంకోటికి చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మామ రామసాయం సురేందర్ రెడ్డి బాగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు బాగా చాలా కీలకంగా పాత్ర పోషిస్తున్నాడు. ఆయన చాలా మంది ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలోనే ఈ ఇద్దరు చేరిక కూడా 2-3 రోజుల్లో ఉంటుందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఆయన కూడా ఈ రామసాయం సురేందర్ రెడ్డితో పాటు ఇటీవల గెలిచిన రఘుమారెడ్డి ఎంపీ, ఖమ్మం ఎంపీగా గెలిచిన రఘుమారెడ్డితో కూడా సత్సంబంధం ఉన్న వ్యక్తి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా సత్సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ చేరిక ఈజీ అనేది మాత్రం చర్చ నడుస్తా ఉంది. థ్యాంక్ యూ రామ్.